క్లినికల్ న్యూట్రిషన్ కోర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. క్లినికల్ న్యూట్రిషన్ కోర్స్ ఏంటంటే ఇది 3 ఇయర్స్ కోర్స్ అనమాట. ఇంటర్లో బైపీసీ తీసుకున్న వాళ్ళు క్లినికల్ న్యూట్రిషన్ చెప్పొచ్చు అనమాట. డిగ్రీలో ఇది 3 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత మనము పీజీ చేసుకోవచ్చు, లేదంటే మనము జాబ్ చూసుకోవచ్చు. ఇంటర్న్షిప్ చేసి జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఇది ఏంటంటే దీంట్లో న్యూట్రిషన్లో క్లినికల్ న్యూట్రిషన్ ఉంటుంది, మళ్ళీ అప్లైడ్ న్యూట్రిషన్ ఉంటుంది. క్లినికల్ న్యూట్రిషన్ అంటే హాస్పిటల్ రిలేటెడ్ ఉంటుంది, అంటే హాస్పిటల్స్లో డైటీషియన్ కావాలి. సో క్లినికల్ న్యూట్రిషన్ తీసుకున్న వాళ్ళు డైటీషియన్ అవ్వచ్చు, న్యూట్రిషనిస్ట్ అవ్వచ్చు. అప్లైడ్ న్యూట్రిషన్ తీసుకున్న వాళ్ళు ఫుడ్ ఇండస్ట్రీస్లో అట్లా వెళ్ళిపోతారు వాళ్ళు. నేనైతే క్లినికల్ న్యూట్రిషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మనకి 3 ఇయర్స్ ఉంటాయి మనకి డిగ్రీలో. ఆ డిగ్రీ 3 ఇయర్స్లో ఒక ఇయర్కి 2 సెమ్స్ ఉంటాయి, అట్లా 6 సెమ్స్ ఉంటాయి. 6 సెమ్స్ అయిపోయిన తర్వాత మనము తర్వాత సిపిజెట్ రాసి మనం పీజీలో జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే నువ్వు డిగ్రీ తర్వాత ఇంటర్న్షిప్ చేసి అదొక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసి ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. హాస్పిటల్స్లో ఉంటుంది అదే ఎక్కువ. అది మళ్ళీ ఇప్పుడు ఒకవేళ నువ్వు పీజీ చేయాలి అనుకుంటే పీజీకి నువ్వు నార్మల్గా రావద్దు, మంచిగా నువ్వు వెల్ స్టూడెంట్ అయితేనే పీజీ చేయి. నువ్వు దాంట్లో న్యూట్రిషన్లో ప్యాషనెట్ ఉన్నప్పుడే నువ్వు పీజీ చెయ్యి, ఓకేనా. ఇప్పుడు నేను న్యూట్రిషన్ గురించి ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే ఇప్పుడు అందరూ ఫుడ్ గురించి అవేర్ అయిపోయినారు. ఎవరికి ఏది వచ్చిందో వాడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఏదో ఒకటి మంచిదంటే అందరూ అదే మంచిది అంటారు. దానికి స్పెసిఫిక్ రీజన్ లేదు. సో అది మనం చెప్పాలి, దాని రీజన్ ఏంటి. మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే దాని వెనకాల అసలు ఏమవుతుంది. మనం ఒక ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం, ఆ ఫుడ్ తినడం వల్ల ఏం ఉపయోగం మన బాడీకి, మన బాడీ ఎట్లా బిల్డ్ అవుతుంది అనేసి అది మనం చెప్పాలన్నమాట, ఓకేనా. అట్లా ఉంటుంది. సో చూస్తే కరెక్ట్గా. బాయ్.